శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు బిలో యావరేజ్. వారెంతటి సింహ పరాక్రమవంతులైనా సింహం మృగరాజుగా కీర్తింపబడుతూ ఉన్నా సింహం కొడితే ఏనుగు కుంభస్థలమే కొడుతుంది అని చెప్పబడ్డా కూడా సింహానికి కూడా ఒక లోపం ఉంది. ఏంటంటే సింహం ఎంతసేపు కూడా బిల ప్రవేశంలో ఒక బిలం ఒక గుహ లాంటి ఉంటుంది. ఆ గుహకి చిన్న బిలమే ఉంటుంది, మార్గము చిన్నది ఉంటుంది. ఎందుకంటే దానికి శత్రువు ఏనుగే. ఏనుగు దూరకుండా ఉండడానికి చిన్న బిలం పెట్టుకుని, అందుకే మృగరాజ మధ్యమ అంటాడు. మృగరాజు అంటే సింహము. ఆ యొక్క సింహం యొక్క నడుము చాలా సన్నగా ఉంటుంది. స్త్రీని పోల్చేటప్పుడు మృగరాజ మధ్యమ అని కవులందరూ కూడా పోలుస్తారు. అది అంత సన్నగా చేసుకుని కాళ్ళు చాపుకుని లోపల మాత్రం 1000 ఏనుగులు పట్టేడంత అంత విలాసవంతంగా ఉంచుకున్నప్పటికీ బిలం మాత్రం దానికి చాలా సున్నితంగా చిన్నదిగా మాత్రమే, ఒక బిరడాగా ఎలాగైతే ఒక పెద్ద సీసాకి చిన్న బిరడా ఎలా ఉంటుందో అలా దానికి ఉంటుంది. నిజంగా పరపరాక్రమాలు ఉన్నప్పుడు, భయం లేనప్పుడు అయితే బయటే ఉంటుంది కదా, రొమ్ము విరుచుకుని బయటే తిరుగుతుంది కదా, ఎప్పుడూ కూడా బిలప్రవేశమే ఉంటుందంటే, గుహలోనే ఉండిపోతుందంటే దానికి కూడా అది ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పవచ్చు. అంతే సింహరాశి వారు ఎంతగానో మేము గొప్పవారు అని ప్రగల్భాలు పలికినప్పటికీ వారికి ఉన్నటువంటి లోపాలు లోటుపాట్లు వారికి ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు ఈ ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ని బట్టి వారు నిజంగానే గుహలో ఉండాల్సినటువంటి, లో ప్రొఫైల్లో ఉండాల్సినటువంటి, అండర్లో ఉండవలసినటువంటి పరిస్థితులు గోచార రీత్యా కలిగాయి. ఏవేమిటి? ఏకాదశ స్థానం నుంచి జన్మస్థానంలోకి, వ్యయస్థానంలోకి బృహస్పతి రావడం జరుగుతోంది. వ్యయంలోకి వచ్చారంటే ధన వ్యయము, ఖర్చు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇకపోతే శని, అష్టమ శని, సప్తమ శని నుంచి అష్టమ శనిలోకి ప్రవేశించడం అనేటటువంటిది పెనం మించి పొయ్యిలో పడినట్లే. కాబట్టి సప్తమ స్థానము అష్టమ స్థానము కూడా శని, ఆ రెండు కూడా సింహరాశి వారికి పెద్దగా మేలు చేసేటటువంటివి ఏమీ కావు. అందులోనూ వక్రించి ఉన్నప్పటికీ వక్రించి కొన్ని మాసాలు వక్రించినా మళ్ళీ కూడా రావడం వల్ల ఆ సమయాన్ని కూడా సమయాన్ని కూడా వీరి అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అలాగే రాహుకేతువులు కూడా సప్తమ సప్తమ స్థానాల్లో తామరమూర్తి సంచారము, అది కూడా అంత మేలే జరిగేటటువంటి స్థానాలు ఏం కాదు. జన్మస్థానము సప్తమ స్థానమును, జన్మస్థానం అంటే తనువు స్థానము, సప్తమ స్థానం అంటే కలత్ర భర్తృస్థానము, స్త్రీలకేమో భర్తృస్థానము, పురుషులకు కలత్ర స్థానము. కలత్ర స్థానంలో రాహుకేతువులు ఉన్నట్లయితే సంసారంలో చిక్కులు, కొద్దిగా భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, గిల్లి కజ్జాలు ఇత్యాదులన్నీ కూడా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా అవి కొనసాగింపబడుతున్నాయి.